నిత్య కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, చిన్న ప్రాబ్లం. వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటే బ్లాక్ చేస్తున్నావు. నువ్వేమైనా పెద్ద బతికించి అనుకుంటున్నావా? ఇన్ని రోజులంటే ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారనే ధైర్యం. ఇప్పుడు వాళ్ళ అలా అంటుంటే నేనేం చేయగలను? ఏం నిత్య పిరికిదానిలా మాట్లాడుతున్నావు? ఇది నువ్వు కాదు, నాకు తెలిసిన నిత్య అయితే ఇలా మాట్లాడు. నిత్య చెప్పేది నీతో నేనున్నా, నీకేం చేయాలనిపిస్తే చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు నిత్య? అర్థం కావట్లేదు, అర్థమయ్యేలా చెప్పు. నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు, అలాంటప్పుడు నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటావు? ఏమంటాను? ఐ లవ్ యూ అంటాను. నువ్వు కాలేజ్ బంక్ కొట్టి చేసే పని తాగి తిరగడమా? 24 గంటలు ఫోను. ఏం చేస్తుంటావో ఏంటో ఆ ఫోన్లో. చీ, ఒక గోల్ లేదు, ఏం లేదు, తాగడం తిరగడం. దానికి తోడు పొట్ట చీరితే అక్షరం ముక్క కూడా రాదు. అమ్మ తల్లి నీకో దండం. నేను నీ మంచి కోసమేగా చెప్తున్నా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా మంచి కోసం ఎవరేం చెప్పాల్సిందే, ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలుసు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీతో నేను కాదు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉండడు. నిత్యను బీచ్ వదిలేంట్రా? అసలు తన అమ్మాయిని గుర్తుందా నీకు? అది అమ్మాయి కాదురా, సైకో. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూసి గొడవలు తీసే సైకో. అర్జున్, రే అర్జున్, ఏమైందిరా? రే అది ఆ నిత్య టార్చర్ భరించలేక పిచ్చెక్కిపోయి ఉన్న టైంలో ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయమైందిరా. దాంతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడా. ఇప్పుడు ఆ వీడియో పంపించి డబ్బులు మనం బ్లాక్మెయిల్ చేస్తుందిరా. తెలియకుండా చిన్న తప్పు చేశాను, పెద్ద తప్పే చేశాను. ఇలాంటి పని చేసి సొసైటీని ఫేస్ చేసేంత ధైర్యం నాకు లేదు. ఒక తప్పుని సరిచేయడానికి ఇంకొక తప్పు, ఆ తప్పుని సరిచేయడానికి మరొక తప్పు, అలా నేను చేసిన తప్పులన్నీ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చేసాయి. ఇది తప్ప నాకు వేరే దారేం కనిపించట్లేదు. సారీ నిత్య, నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నా. నువ్వంటే ఇష్టం లేక కాదు, నీ మీద ఉన్న భయంతో. అమ్మా నాన్న, మీకు ఒక మంచి కొడుకులు ఎప్పుడూ లేను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే పుట్టాలని ఉంది, కానీ ఇలాంటి అర్జున్లా మాత్రం కాదు. రేపు పుట్టి జాగ్రత్త. అందరికీ అన్నిటికీ సారీ. నా చావుకి ఎవ్వరూ కారణం కాదు, నా చావుకి నేనే కారణం. రే నిత్యకి విషయం తెలిసి చంపేస్తుందిరా. నీ అమ్మ పిచ్చి వడక ఏదైనా చేసాము ఆలోచవా? అది ఎవరో ఆ వీడియో ఎంతమంది పంపించింది తెలియదు. అందులో అమ్మ నాన్న ఎవరన్నా తెలియదు. నువ్వు ఇంకా నిత్య చేస్తే ఆలోచిస్తున్నావు. ఈ వీడియో ఎవరైనా చూస్తే, ఇంట్లో చూసేస్తే, ఒకవేళ ఆల్రెడీ చూసేసారేమో, భయంగా ఉందిరా. దివ్యా, దివ్యా, ఏనా తమ్ముడేడి? కాలేజ్కి వెళ్ళాడు. అరే నాన్న, ఫోన్లో ఫోన్ పే సరిగ్గా పనిచేయట్లేదు. త్వరగా ఇంటికి వచ్చి ఇది ఒకసారి చూడు. ఏమైంది అయ్యేటు? వస్తున్నా నాన్న, వస్తున్నా. రే ఇవన్నీ కాదు, అసలు దానికి ఏం కావాలి? ఓ 2000 పంపించమంటుందిరా. లేదంటే వీడియో ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికి పెట్టేస్తానంటుంది. మరి పంపించారా, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా అంటావా?
పంపించేశాను రా, స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. రిప్లై వచ్చిందో చూడు. లేదురా, ఆన్లైన్లో కూడా లేదు. సరేరా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏమైంది ఫోన్ చేసి చెప్పు. హలో. అరే అర్జున్, ఏంట్రా ఈ వీడియో? ఏ వీడియో? ఎవరు అమ్మాయిది నీది న్యూడ్ వీడియో నా మెసెంజర్లోకి వచ్చిందిరా. అర్జున్, ఏదో మాట్లాడరా, ఉన్నావా లేదా? రేపు మాయా, ప్లీజ్ రా, వీడియో డిలీట్ చేసారా. సరే సరేరా, నువ్వు టెన్షన్ పడక, నేను డిలీట్ చేసేస్తాలే. థ్యాంక్ యూ రా. సరేరా, నువ్వు జాగ్రత్త. హలో. అరే మా ఏట్రా ఈ వీడియో? అది నేను కావాలని చేయలేదురా, అనుకోకుండా జరిగిపోయింది. జాగ్రత్తగా ఉండాలి కదరా, బయట ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి. బావా, ఊర్లో ఎవరికి చూపించకరా. లేదు బావా, నేను ఎవరికి చూపించలేదు. ప్లీజ్ రా, డిలీట్ చేసారా. బాయ్ రా అర్జున్. బాయ్ నాన్న. ఇంట్లో ఎవరికి తెలియలేదు. విశాఖలో కిలాడి లేడీ తేనె పూసిన కత్తికి సంబంధించి మరిన్ని మోసాలు బయటకు వస్తున్నాయి. ఎన్ఆర్ఐలు బాబు టిఫిన్ పెట్టినా? పెట్టామ్మా. పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్ చేసి కోట్లు కొట్టేస్తున్న దేవాంతపురాలు జాయ్ జెన్నీ ఈ కిలాడి వాళ్ళ చిక్కి నేను కాలేజ్ స్టూडेंट నా దగ్గర డబ్బులు లేవు. मैं कॉलेज स्टूडेंट हूँ, मेरे पास पैसा नहीं है. अब तक तेरा वीडियो बहुत कम लोग के पास गया. अगर तू 5000 नहीं देगा तो फिर तेरा वीडियो सारे फेसबुक फ्रेंड्स के पास जाएगा. तू बोला नहीं क्या 2000 दिया है तो वीडियो डिलीट कर दूंगा. अब फिर से 5000 मेरे पास कहाँ से आएगा? बस हो गया, लास्ट टाइम बोल रही हूँ. पैसा दिया तो वीडियो डिलीट कर दूंगी और जल्दी पैसा भेज. बाय. ठीक है. అడగనే డబ్బులు ఇచ్చేసాం కదరా, అయినా ఎందుకు వీడియో పెట్టేసింది? అది నైటే పెట్టేస్తుందిరా, వాళ్ళే ఈరోజు చూసారు అంతే. కొంతమందికే పెట్టానని చెప్పింది. ప్రస్తుతానికైతే మన వాళ్ళే డిలీట్ చేసామని చెప్పా. ఎవరైనా ఫోన్ చేస్తే భయం వేస్తుందిరా. ఎవరు చూసారు ఎవరు చూడలేదు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అది అడిగిన డబ్బులు ఇచ్చేద్దాం రా. ఇంట్లో కూడా అడలేని పరిస్థితి. రే అర్జున్, లోనర్స్ వాడడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదురా. సరే అదే చేద్దాం రా. ఒకసారి ఫోన్ వచ్చేరా. పంపించేశాను రా. ఎగ్జామ్ రాసారా? ఈసారి పోయినట్టేరా. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నెక్స్ట్ టైం చూసుకుందాం. पैसा पूछ के कितना दिन हो रहा है, जल्दी भेज. టీకే. ఎలా కట్టాలో అర్థం కావట్లేదురా. ఇంట్లో ఇచ్చే 1000-2000 సరిపోవట్లేదు. నా దగ్గర కొంచెం అమౌంట్ పంపించనా? సరిపోవురా, లోను కట్టాలి. అదేమో మళ్ళీ 5000 అడుగుతుంది, దానికి ఇవ్వాలి. మరి ఏం చేస్తాం రా? ఇంకా లోన్ యాప్స్ ఉన్నాయి కదరా, అందులో తీసి కట్టేస్తానులే. पैसा नहीं है, नहीं दे सकता, ये सब मत बोल. టీకే. రేపట్లో మీరు లోన్ పే చేసేయండి, లేదంటే మీ సిబిల్ స్కోర్ మొత్తం డౌన్ అయిపోతుంది. हेलो. हेलो, मेरे को कल तक 10,000 चाहिए. तू क्या करेगा मेरे को नहीं पता, ठीक है? ठीक है, मैं మార్నింగ్ भेज दूंगा. ఎవర్రా? ఇంకెవరు? అదే ఏంటే నీ బాధ? మిస్టర్ పోస్పాటి అర్జున్, మీ లోన్ ఓవర్డ్యూ అయ్యి 3 months అవుతుంది. మీరు ఇప్పుడు పే చేయకపోతే మా ఏజెంట్ మీ ఇంటికి రావాల్సి వస్తుంది. ఇంటికైనా రండి, కాలేజ్కైనా రండి, నా దగ్గర ₹1 లేదు. నా దగ్గర ఉన్నప్పుడే కడతా, దానికి కూడా నాకు డబ్బులు లేవు. సరే, అలానే చేద్దాం.
నాది ఎలాగో బీ షిఫ్ట్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు సార్ నేను పాకెట్ పెయిన్ నుండి వచ్చాను. పోస్ట్ పార్ట్ అర్జున్ హౌస్ ఇదేనా? మా అబ్బాయి. ఏమైంది వాడితో మీకేం పని? ఒక నిమిషం సార్, మీ అబ్బాయి ప్రొఫైల్ టీచర్స్ వచ్చి సార్ మీ అబ్బాయి మా యాప్లో 15,000 లోన్ తీసుకున్నాడు. అది 3 months నుండి పే చేయట్లేదు. అది ఇప్పుడు వడ్డీతో కలిపి 20,000 అయింది సార్. రే అర్జున్, లోన్ తీసుకున్నావా? తీసుకున్నాను నాన్న. ఎందుకు తీసుకున్నావు? అదే ఎందుకు తీసుకున్నావు? బెట్టింగ్లో లాస్ వచ్చి లోన్ తీసుకున్నాను. నిన్ను ఇదేనా? మాకు తెలియకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా వేరే యాప్లో 30,000 ఉంది. ఖర్చు పెడతారా? చెప్పరా, నిజం చెప్పరా. నాన్న ఏం చేసేది ఖర్చు పెడతా కదా. ఏం చేస్తారా? చిన్నప్పటి నుంచి నువ్వు అడిగినవన్నీ ఇచ్చారు కదరా. అడిగినవన్నీ ఇచ్చారు కదా. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఉండు బాబు. నాకా సార్, మీ అబ్బాయి ఫోన్లో యాప్ ఉంటుంది, అందులో కట్టండి. సరే బాబు. సరే సార్, మీరు పే చేసేయండి, నేను వెళ్తాను. నీకేది కావాలంటే అదే కదరా ఇచ్చారు. అందుకే ఇలా చేసావా నువ్వు? చెప్పరా ముందు, నువ్వు చెప్పు, నోరు తెరిచి చెప్పురా నాన్నకి. బెట్టింగ్లో పెట్టని చెప్పావా? ఏమనలేదా మరి? ఏమనకపోవడం ఏంట్రా? మా అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టి మా నాన్న 50,000 ఇచ్చి అన్ని క్లియర్ చేయమన్నాడు. అరే అదేదో నిజమే చెప్పుంటే ప్రాబ్లం ఉండదు కదరా. అన్ని మీ నాన్న చూసుకునేవాడు. ఏమని చెప్పమంటారా? నాన్న నాకు ఇలా లెక్క కమత నూడి వీడియోకలు మాట్లాడాను. తనేమో నార్త్ ఇండియన్, ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. ప్లీజ్ నాన్న కాపాడండి అని చెప్పమంటావా? అలానే మా నాన్న చెప్పారనుకో పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు. దాని వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు చూసే చూపులు మాట్లాడే వీడిని బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ రా. ఏదేమైనా కానీ ఈ విషయం ఇంట్లో మాత్రం చెప్పను. లవర్ కాదురా, దాని రంకు మొగుడు. ఈ చెమ్మ ఎర్రి మాటలు తిన్నాం కదా. ఒక్కటి ఇచ్చానంటే అన్ని సెట్ అయిపోతాయి. చెప్పడతా ఊరుల్లో పార్కుల్లో ఓయిలో ఎక్కడ పడితే అక్కడ తిరిగి అన్ని అవగొట్టేసుకుంటే ఇంకేమంటారా? చూసారా ఎక్కువ మాట్లాడుతున్నావు. అందరూ అమ్మాయిలు ఆ ఉద్దేశంతోనే చూడరు, దానికోసం లవ్ చేయరు. అవునరా, నువ్వు అస్సలు చూడు. నువ్వు చూసేదాన్ని వీడియో కాల్స్ అనే కదా. మరి నేను అనంటాడు అయితే మరి నువ్వెలంటాడు రా? దానికి తెలుసా ఈ మ్యాటర్? ఓ తెలీదా? సరే పద, దాని దగ్గర తేల్చుకుందాం ఎవడు ఎలా అంటాడు అనేది. పదరా. సారీరా, తనకి చెప్పకరా. పదరా పద. ప్లీజ్ రా, నేను చెప్పకురా. ప్లీజ్ రా. ప్లీజ్ రా, నేను కావాలని చేయలేదురా. అర్జున్ లేరా? నాకే ఎందుకు జరుగుతుందిరా? ఇంకెన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి? రూపాయి కదా 2 రూపాయలు కదా, 50,000 ఇచ్చా. మళ్ళీ డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? దీంట్లో మా అమ్మయ్య ఉన్నాడు. రే అర్జున్, అర్జున్ ప్లీజ్ నన్ను వదిలేచ్చు కదా. నీకు కూడా నా దగ్గర ఇంకా రూపాయి కూడా లేదు. ప్లీజ్ మళ్ళీ కాల్ చేస్తా. అర్జున్, రే అర్జున్, ఏమైందన్నా? నువ్వురా. నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? అసలు ఏమైందన్నా? ఏంట్రా ఈ వీడియో? ఏంటి గొడవ? మళ్ళీ చేశాడు వీడు.
కావాలని చేయలేనన్నా, తెలియకుండా జరిగిపోయింది. ఆ అమ్మాయి నన్ను ఇందులో ఇరికిచ్చింది. ఆ డబ్బులు కూడా నేను నా కోసం తీసుకోలేను నాన్న. డబ్బులు ఇవ్వకపోతే తన వీడియో అందరికి పెట్టేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. అందుకనే ఆ లోన్ తీసుకొని ఆ డబ్బులని తనకి ఇచ్చేసా. తెలియకుండా చేసావా? చిన్న పిల్లడు తెలియకుండా చేయడానికి అడిగిన దాన్ని తెచ్చి ఎంత మంచిగా పెంచి నీకు ఇదేం బుద్ధిరా? ఇలాంటి బుద్ధి అక్కడి నుంచి వచ్చిందిరా, ఇలాంటి బుద్ధి అక్కడి నుంచి వచ్చిందిరా. అయినా ఇంట్లో అమ్మ అక్క ఉండగా పని చేయాలన్న ఆలోచనలా వచ్చిందిరా. ఛీ, నీ మొహం చూడాలంటే అసహ్యం వేసేస్తుందిరా. సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఇంట్లోనే ముందు. పోలీస్ స్టేషన్కి వస్తున్నాను, అందరూ తెలిసిపోతుంది. నోరు మూసుకో. సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అంతే. కన్నాం కదా, భరించక తప్పదు మరి. ఛీ, వీడు అసలు బాగుపడ్డు. ఇలాంటి వాడు పుట్టడమే వేస్ట్. అమ్మా ఆగమ్మా. ఛీ, నీ మొహం చూడాలంటే అసహ్యం వేసేస్తుందిరా. ఛీ, వీడు అసలు బాగుపడ్డు. ఇలాంటి వాడు పుట్టడమే వేస్ట్. అసలు ఏమైందన్నా? ఏంట్రా ఈ వీడియో? అమ్మ ఇక్కడ జానీల్ ఎక్కడ? ఏం బాబు జానీ ఇల్లా? అలాగే బాబు, ఆ ఇల్లా కాకలడే జానీ. ఎవరు గురు? నాతో నీకేం పని? బ్రో నాదొక న్యూడ్ వీడియో. బాబు అన్నికేమవుతాడు బాబు? ఫ్రెండ్ మామ. బాబు పేన చేయించుకోనా బాబు? ఇక్కడ వద్దు గురు, వేరే దగ్గర మాట్లాడదాం. అయితే వాళ్ళకి నువ్వు కూడా బలి అయిపోయావా? దానికి నువ్వు ఇంకా డబ్బులు ఇస్తున్నావా? డబ్బులు ఇవ్వడమా? నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు గురు. అది నేను ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుందా? దోలకి చేసిన పనికి దోలు తీర్చి వదిలేశారు గురు. నేను నీలాగే డబ్బులు ఇచ్చా 1-2 సార్లు. నువ్వంటే మిడిల్ క్లాస్ కాబట్టి ఇంకా ఇస్తున్నావు. మరి నా దగ్గర డబ్బులు ఉండవు కదా, లేవనేసా. నేను అబ్బాయిని, అమ్మాయి నువ్వు భయపడాలి. నాకేంటి భయం? పెట్టుకుంటే పెట్టుకో అని చెప్పేసా. మొత్తం అందరికీ పెట్టేసింది గురు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చా, ఒకరిని పట్టుకున్నారు. ఆ తర్వాత తెలిసింది ఇది ఒక అమ్మాయి చేసింది కాదని, ఒక గ్యాంగ్ చేస్తుందని. తర్వాత రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు అక్కడ లేడు. ఏమయ్యాడు బ్రో? ఆ స్టేషన్లో ఒకడు ఉన్నాడు గురు. నా కొడుకు చేతికి డబ్బులు ఇస్తాడు, పెళ్ళాన్ని అమ్మేస్తాడు. న్యాయమాడుకో లెక్క బొక్క. పట్టుకున్నాను కాస్త వదిలేస్తారు. అడిగితే ఇన్నోసెంట్ అంటున్నారు. ఆ తర్వాత ఫ్రాడ్ కాల్స్ అయితే ఏం రాలేదు, కానీ నాకు విషయం అర్థం కావట్లేదు గురు. ఆ రోజు నుంచి ప్రతి ఆడది నన్ను ఒక రేపిస్ట్లో చూసి వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లని కూడా నా వైపు చూడనట్లేదు. అదే వాళ్ళ కొడుకు ఇలా చేస్తే నన్ను చూసినట్టే చూస్తారా? ఇక నేను బలైపోయిన గురు. నా జీవితం గుడిసిపోయింది. కానీ వీళ్ళెవరూ నన్ను అలా చూడడం లేదు. నేను పోలీస్ రికార్డులోనే పెట్టింది, ఈ సొసైటీలో మాత్రం కాదు. ఇలాంటి స్కాములు చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. మధ్యలో మనం బలైపోతున్నాం. ఇవన్నీ కాదు గురు. లైఫ్లో ఒక్కసారైనా నా కొడుకు నాకు దొరకాలి. బ్రో అది అలాగంటే నీకు తెలుసు కదా, పోలీస్ స్టేషన్లో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలుసు గురు, కానిస్టేబుల్ మోహన్ రావు మా బస్తీ వాడే. ఇంకేంటి బ్రో ఆలోచిస్తున్నావు? కాల్ చేసి అడ్రస్ కనుక్కొని మనమేం చేస్తాం గురు? ఏది ప్రయత్నించకుండా ఉండడం కన్నా ఏదో ట్రై చేద్దాం బ్రో. ఈ నరకంలో నేను కొనలేను. అది అడ్రస్ కనుక్కో బ్రో, వాడి దగ్గర నుంచి మొదలు పెడతాం. శంకరు, స్టేషన్కి 20 టీలు పార్సల్ చేయి. జాన్ చెప్పరా?
బాబాయ్ అదే నా కేసులో ఒకరిని పట్టుకున్నారు కదా, ఆ అడ్రస్ కావాలి బాబాయ్. ఎందుకురా జాను అయిపోయిన దానికి పొల్లెట్కి వెళ్ళుకుంటున్నావు? ఏమైపోయింది బాబాయ్? ఇప్పుడు నాకు జరిగినట్టు ఇంకొకటి జరిగింది. మీ దగ్గరికి వస్తే ఎలానే హెల్ప్ చేయలేరు కదా, కనీసం ఆ అడ్రస్ ఇస్తే మేమే ఏదో ఒకటి చేసుకుంటాం. వద్దురా జాను, చెప్పిన మాట విను. తమ్ముడికి ఇలా జరిగితే నువ్వెలా అయితే మాట్లాడ బాబాయ్. నేను కేసు రీఓపెన్ చేయమని అడగట్లే, జస్ట్ ఆ అడ్రస్ కావాలంతే. ఈ ఒక్క హెల్ప్ చేయి బాబాయ్. సరే ఆగు, చెప్పిన మాట వినవు కదా, వెతికేసి పంపిస్తాను చూడు. గురు మెసేజ్ వచ్చింది. గురు పోలీసుల వల్ల అవ్వలేదు, మన వల్ల అవుతుందా? లైఫ్లో చాలా అలసిపోయాను బ్రో, ఇంకా పరిగెట్టలేను. వాడా నేను తెలుసుకొని వద్దాం పద. సరే నీ ఇష్టం గురు. మామా ఇక్కడ పోయేది ఎక్కడ? పక్కలైనా బాబు ఎలాగెళ్ళిపో. సరే మామా. ఆంటీ సంసాని యేసుబాబు ఇల్లు ఎక్కడ? ఇల్లేనమ్మా. ఆంటీ డోరేస్ ఉంది. బీచ్ దగ్గర ఉంటాడో ఒకసారి చూడండి. గురు మన ఏజ్లో లావుగా ఎవడానికి కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఇంత పెద్ద బీచ్లో ఎక్కడైనా ఎత్తుతాం గురు, ఇది జరిగే పనిలా లేదు. సరే పద వెళ్ళిపోదాం. ఒక అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాను నాన్న. పిచ్చి పిచ్చి వేసాలు వేయకుండా తిన్నగా ఇంటికెళ్ళు. గురు అసలు నాన్ వెజ్ తినవా? తిన్ను భయ్యా, ఒక కాల్ చేసుకుంటాను, ఫోన్ ఎవరా? భయ్యా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, థ్యాంక్స్ భయ్యా. అవును గురు ఆడే పద, ఏం చూస్తున్నావు? పట్టుకో. బండి పట్టుకో బ్రో.
కొట్టి చంపేస్తావా? ఇలాంటి వాళ్ళు కొట్టాలా చంపాలా? కొట్టేస్తావా? ఎంతమందిని కొట్టేస్తావు? నాలో కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళందరిని వెళ్ళి కొట్టగలవా? మేమందరం ఒకే పని చెయ్యం. కొంతమంది సిమ్ములు అమ్ముతూ మీ ఆధార్ ఇన్ఫర్మేషన్ దొంగలిస్తారు, ఇంకొంతమంది మీ చుట్టూనే ఉండి మీకే తెలియకుండా మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తారు. అంతెందుకు, ఫ్రీగా వస్తుందని పబ్లిక్ వైఫై వాడతారు కదా, అప్పుడు కూడా మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ హ్యాక్ అవుతుంది. మేము చేసే పనులు వేరైనా అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే, టీనేజ్లో ఉన్న కుర్రవాళ్ళ ఇన్ఫర్మేషన్ దొంగలించి ఇచ్చేస్తే అక్కడితో మా పని అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఎలా వాడుకుంటారో అది వాళ్ళ ఇష్టం. అమ్మని అమ్మాయికి ఇంతమంది ఉన్నారా? ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరానికి ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. ఎవరో చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను. చెప్పు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తెలియదు, కానీ వాళ్ళందరి వెనక ఉన్నది మాత్రం ఒక అమ్మాయి. మేము ఓన్లీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెట్ చేస్తాం. ఎందుకా? వాళ్ళేగా కష్టం వస్తే కంట్లో నీరు పెట్టుకుని గుండెల్లో బాధ దాచుకుని ఎవరి కోసమో సొసైటీకి భయపడి గొద్ద నోరు మూసుకొని ఉంటారు. అదంత ఈజీ కాదు. వాళ్ళని అందుకోవాలని ప్రతిసారి వాళ్ళని ఇంకా కిందకు తొక్కేస్తారు. నిజమే గురు, వాళ్ళని మనం ఏం చేయలేం. తెలుసుగా, ఒక్క రోజులోనే వీడిని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించారు. నిజమే, డిగ్రీ చదువుతున్నాను నేను, ఇలాంటి వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. అలాని ఏదో చేసి ఇలాంటి సొసైటీ కోసం మీరు అవ్వాలని లేదు. ఇక్కడ ఎవ్వడూ పద్ధతి కాదు. సమస్య వస్తే వాడుకొకలా ఇంకొకరికొకలా చూసి ఇలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ తిరుగుబాట్లు పోరాటాలు చేయవసరం లేదు. నాకు నా లైఫ్ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఏం చేస్తావు గురు? వస్తున్నా ఫోన్ చెప్పరా, నువ్వేం చేసావు చెప్పు. నా పేరు సంసాని యేసుబాబు. వాడు బయటికి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావే? నేను లోపలికి వచ్చానండి, బయటకు వచ్చేసరికి వెళ్ళిపోయాడు. నీకు కూడా తెలియదరా? నాకు కూడా నేను చెప్పలేదు అంకుల్. అంకుల్ వచ్చేసాడు. నీకు పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు చెప్పా పెట్టకుండా? అవసరం లేదు నాన్న, వీడియో డిలీట్ అయిపోయింది. అలా ఎలా అయిపోద్ది? ఇంకా చాలా మంది ఎవరు ఉంది కదా, వాళ్ళ సంగతి ఏంటి? అది 5గురికే పెట్టింది నాన్న, వాళ్ళు కూడా డిలీట్ చేస్తారు. మొన్న మనం 50,000 ఇచ్చాం కదా, తను కూడా డిలీట్ చేస్తుంది. వీడు మనకు భయపడి అబద్ధాలు చెప్తున్నాడండి. ఏమో అయిపోయింది అంటున్నాడు కదా, ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాంలే. అయితే చెప్పు. బ్రో వాడు ఎక్కడున్నాడు బ్రో? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఊరేళ్ళు నిత్యా. ఎక్కడ వాళ్ళ ఊరు? అచ్యుతపురం దగ్గర మునగపాక. అన్నా, ఇక్కడికి ఎవరైనా అబ్బాయి వచ్చాడా? వచ్చాడండి, అటుపక్కి వెళ్ళాడు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? రండి.
అన్నా అదిగో అక్కడున్నాడు. నా వీడియో బయటకు వస్తే ఈ వీడియో పోలీసుల దగ్గరికి వెళ్తాను. ఎంత టార్చర్ చూపించావే, ఇప్పుడేం చేస్తావు చేసుకో పోకుండా. అర్జున్ జాగ్రత్త అండి. మీరు వెళ్ళండి అన్న. థ్యాంక్ యూ. పర్లేదండి. అర్జున్ ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు నిత్య, చిన్న ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? నేను నమ్మను. ఏంటి అర్జున్ ఏడుస్తున్నావు? ఇది నువ్వు కాదు. నాకు తెలిసిన అర్జున్ అయితే ఇలా ఏడవడు. అది కాదు నిత్య, అసలు నేను చేసింది తెలుసా? తెలుసు, నువ్వు వదిలి వెళ్ళిపోయిన రోజే తెలుసు. కలుద్దామని చాలాసార్లు ట్రై చేశాం, ఎన్నోసార్లు కాల్ చేశాం, ఆఖరికి మీ ఇంటికి కూడా వచ్చాం. ఎప్పుడు కళ్ళ ముందు ఉండే నువ్వు కంటికి కనిపించినంత దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయేవాడు అర్థం కాలేదు. అందుకే నేను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చేసా. నా మీద కోపం లేదా? దేనికి? అదే నేను ఇలా చేశాను కదా. ఇప్పుడు నువ్వు చేసిన పని మంచిదో చెడ్డదో ఇది నీకు చాలా విషయాలు నేర్పే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నీకు కొత్తగా చూపించే ఉంటుంది. ఇంక నేను దానికోసం మాట్లాడాలనుకోవట్లేదు. నువ్వేం చేసావో నాకు అనవసరం. అది తప్పో ఒప్పు నీ మనసుకే తెలుస్తుంది. నాకు నువ్వు ఇంపార్టెంట్. నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేదే నాకు ఇంపార్టెంట్. లేదు నిత్య, నేను నీకు సెట్ అవ్వను. నువ్వు చాలా మంచి అమ్మాయి. నువ్వు చెప్పే ప్రతి విషయంలో పాయింట్ ఉంటుంది. కానీ మన గురించి మనకు ఎవరైనా నిజాలు చెప్తే తీసుకోలేని సొసైటీలో ఉన్నాం. తప్పు మనదైనా సరే ఒప్పుకోలేని ఈగోతో బతుకుతుంది. నువ్వే చెప్పు, నా ప్లేస్లో నువ్వుంటే ఇలాగే చేస్తావు? నీ ప్లేస్లో నేనుంటే ఇలా చేస్తానో లేదో అనేది పక్కన పెట్టు. అదే నా ప్లేస్లో నువ్వుండి ఇలాంటి సిచ్యువేషన్లో నేనుంటే నన్ను వదిలేస్తావా? అర్జున్ చెప్పేది విను. ఈ సొసైటీ కోసం ఆలోచించు. నీతో నేనున్నా, ఎప్పటికీ నీతో ఉంటా. అర్జున్ ఏమైంది? అర్జున్ నిత్యకేంద్ర భయపడుతున్నావు? నేను తెలిస్తే ఏమవుతుంది? రే చిన్న చిన్న వస్తువులు అలాంటిది ఇలాంటి పని చేసినట్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అర్జున్ ఏ ప్రేమ కథ గొప్పది కాదు, నువ్వు గొప్పగా చూసేంత వరకు. రే నా ప్రేమ కథ ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నాను, ఇంత చెత్తగా ఉంటుంది అనుకోలేదు. ఒక ప్రేమ కథ ఎంత పెద్ద సమస్యను దాటితే అంత గొప్ప ప్రేమ కథ అవుతుంది. ప్రతి సమస్యని ఎదుర్కొంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీ ప్రేమ కథ కూడా ఒక నిత్యార్జునమే. నా పేరు సంసాని యేసుబాబు. నేను డబ్బుల కోసం తామరత రమేష్కి. हेलो दीदी को बोल केस नंबर 964 इज फेल्ड. మేడం ఈ టైంలో మీరు ఇక్కడ? నా ఆఫీస్కి నేను రావడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? అలాని కాదు మేడం, అంటే అది సరే కానీ అంత సరిగ్గానే వెళ్తుందా? అంత సరిగ్గానే వెళ్తుంది మేడం, కానీ చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం? మేడం ఇదే ఆ ప్రాబ్లం. చెప్పరా నువ్వేం చేసావు చెప్పు. నా పేరు సంసాని యేసుబాబు. నేను డబ్బుల కోసం దామరత రమేష్కి టీనేజ్లో ఉన్న కుర్రవాళ్ళ ఇన్ఫర్మేషన్ దొంగలించి అమ్ముతున్నా. చివరిగా ఇస్కెసింగ్ అనే ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎక్కడున్నాడు వాడు? దీని వెనక ఇంకొక అమ్మాయి ఉందని తెలుసు, కానీ తన పేరు తెలియదు.
ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది టీనేజర్స్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. హలో నాన్నగారు, వచ్చేస్తున్నాను నాన్నగారు, వచ్చేస్తున్నానండి. మేడం ఫస్ట్ టైం మనం ఓడిపోయాం మేడం. వీడిని మళ్ళీ పనిలో పెట్టండి. మళ్ళీ వీడెందుకు మేడం? నీకు తెలుసుగా నాకు ఓడిపోవడం అస్సలు నచ్చదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలిచి చూపిస్తా. ఇది ఇక్కడితో అయిపోలేదు, అసలు కదా ఇప్పుడే మొదలైంది.